జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం చేరుకున్నారు. హెలికాప్టర్లో వచ్చిన పవన్ నేరుగా టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ఇంటికి వెళ్లారు. అక్కడ పలు నియోజకవర్గాల టీడీపీ ఇన్ఛార్జీలతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం చేరుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా ప్రత్యేకంగా సమావేశం కావడం జరిగింది. ఆయన టీడీపీ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పులపర్తి అంజుబాబు ఇంటికి కూడా మరికొ చేపట్లో చేరుకున్నారు. ఆ తర్వాత పెద్దమేరంలో ఉన్నటువంటి నిర్మలా దేవి ఫంక్షన్ హాల్లో ఆయన జనసేన ముఖ్య నేతలతోనూ అలాగే నియోజకవర్గ స్థాయి భీమవరం నియోజకవర్గ స్థాయి నేతలతో కూడా ఆయన ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేస్తారనేది కూడా ఇంకా ప్రత్యేకంగా చెప్పకపోయినప్పటికీ ఆయన భీమవరం నుంచి పోటీ చేస్తారనేది కూడా మొత్తం గ్రౌండ్ వర్క్ అంతా చేసుకున్న పరిస్థితి కూడా కనపడుతున్నాయి. భీమవరంలో పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆయన టీడీపీ ముఖ్య నేతలతోనూ అలాగే జనసేన ముఖ్య నేతలతో అందరితో కూడా వీరి మధ్య సమన్వయం ఏ విధంగా సమకూర్చాలి దానిపైన ఇప్పుడు నిమగ్నమై ఉండటం జరిగింది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ప్రత్యేకంగా ఆయన బిజీగా అటు ఇరు పార్టీల నేతలతో కూడా ముఖ్యంగా నేతలతో సమావేశమయ్యి వారందరూ కూడా కొన్ని సూచనలు వారి తర్వాత వారి సలహాలు తీసుకుని ఏ విధంగా ముందుకెళ్లాలని కూడా ఆయన ఒక క్లారిటీ అయితే కూడా రానున్నారు. ఇదే నేపథ్యంలో సాయంత్రం కూడా నేతలందరితో కూడా సమావేశమైన అనంతరం ఈ రోజు రాత్రికి ఇక్కడే భక్తి అయినారు. ఆ తర్వాత రేపు ఉదయం భీమవరం నుంచి నేరుగా ఆయన గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకునే విధంగా కూడా ప్రస్తుతం అయితే కూడా ప్రణాళిక ఆయన టూర్ అయితే కూడా ఖరారైంది. అయితే రేపు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తారన్న సమాచారం మేరకు రేపు భీమవరంలో ఏ మేరకు కార్యక్రమాలు ఉంటాయనేది కూడా జనసేన నేతలు అయితే కూడా ఈ రోజు సాయంత్రానికి అయితే కూడా కొంత క్లారిటీ వస్తుంది నేతలకి. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఉదయం హెలికాప్టర్ల మంగళగిరి నుంచి కూడా కాస్మెటిక్ క్లబ్ సమీపంలో ఉన్నటువంటి హెలికాప్టర్ వద్ద వచ్చిన తర్వాత ఆయన రోడ్ షో ద్వారా సీతారామలక్ష్మి ఇంటికి చేరుకోవడం జరిగింది. సీతారామలక్ష్మి ఇంటిలో ప్రస్తుతం ఆయన జనసేన అలాగే టీడీపీ ముఖ్య నేతలు ఎవరైతే నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉన్నారో అందరితో కూడా సమావేశమవుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే నియోజకవర్గంలో ఏ విధంగా వ్యవహరించాలి, జిల్లా వ్యాప్తంగా కూడా వైసీపీ రహిత టీడీపీ జనసేన నేత నియోజకవర్గం ఏ విధంగా తీర్చిదిద్దాలి, అలాగే ముఖ్యంగా ఏదైతే చెప్తున్నారో ముదిరిచి జిల్లాలో చేస్తున్న ప్రకటనలు ఏదైతే ఉన్నాయో వైసీపీని మొత్తం జిల్లాలో ఎక్కడ కూడా గెలవలేదని చెప్పి ఆ విధంగా ఏ విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలనేది కూడా ఆయన క్లారిటీ అయితే కూడా ఇప్పుడే కొద్దిసేపటికే సీతారామలక్ష్మి ఇంట్లో పవన్ కళ్యాణ్ సమావేశం అయితే కూడా ముగిసింది. ఆయన సీతారామలక్ష్మి ఇంటి వద్ద సమీపంలో ఉన్నటువంటి ఏర్పాటు చేస్తున్న పార్టీ కార్యాలయంలో టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారి వద్దకు వచ్చి వారికి కూడా వారి మద్దతు కూడా పవన్ కళ్యాణ్ కోరే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే కూడా జరిగాయి. అయితే ఈ కార్యక్రమం పూర్తయిన వెంటనే ఆయన టీడీపీ మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజలి అంటే అంజబాబు ఇంటికి కూడా వెళ్లి మర్యాదపూర్వకంగా ఆయన కలిసి మద్దతు కోరే విధంగా కూడా ప్రస్తుతం కార్యక్రమాలతో కూడా కొనసాగుతున్నాయి. థాంక్యూ శ్రీనివాస్.